అధ్యాయము యెహోషువ గ్రంథము మనం చదివిన 7వ అధ్యాయము 26వ వచనం జరిగినటువంటి సందర్భం మనం చూసాం. తర్వాత చదువుదామండి. ఇప్పుడు దేవుడు ఐగుప్తులో నుంచి కానాన్లోకి నడిపిస్తూ ఆయన చనిపోయిన తర్వాత మోషే బాధ్యతని యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ నడిపిస్తున్నటువంటి సమయంలో ఇది జరిగింది. ఎందుకని అప్పటిదాకా వీళ్ళు కానాను చేరడానికే మధ్య మధ్యలో చిన్న చిన్న యుద్ధాలు జరిగినా కానాను చేరడమే ప్రాముఖ్యంగా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏంటంటే యెరికోని కూడా స్వాధీనం చేసుకొని వెళ్ళాలి. ఇది సందర్భం. దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క సమయంలో అతను పాపము చేసి మరి అక్కడ కొంతమంది చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. 7వ అధ్యాయంలో మనము 3-4 వచనాల్లో చూసినట్లయితే సైనికులు చనిపోయారు, 36 అనుకుంటా. ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటంటే శాపగ్రస్తమైనది తీసుకొని రావడం. ఎక్కడికి తెచ్చాడు? పాలెములోనికి, అంటే అందరూ ఉన్న ప్లేస్లోనికి వచ్చాడు. ప్రియులారా, మరి ఇలాంటి శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుంటే మరి 6వ అధ్యాయం చూడండి, 17వ వచనము 18వ వచనము. చూసారా, మీరు గనక తెచ్చుకుంటే పాలెం మీదకే శాపాన్ని తీసుకొచ్చిన వారు అవుతారు. ఏమంటే ఎంత చెప్పినా ఆనాడు వినలేదు, ఈనాడు కూడా వినాం. అమ్మా, మీకు వాళ్ళ దగ్గర అనవసరంగా మీరు తీసుకోవద్దు, ఎలక్షన్లకి డబ్బులు తీసుకోవద్దు, ఆ డబ్బు శాపగ్రస్తమైంది అని చెప్పిన ఆవిడ వాళ్ళు వచ్చి తీసుకొని ఇస్తూ ఉంటే ఏం చేయమంటారండి అంటారు. ఆ శాపం నీ జీవితంలో ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ యొక్క భర్తని లేకపోతే నిన్ను ఎండగడతా ఉంది. అది నువ్వు తీసుకునేది కొంచెమే డబ్బు, కానీ ఆ పాపము నిన్ను ఎండగడతాం. రాహేలు ఇంటనున్నటువంటి విగ్రహములను దొంగతనం చేసి భర్తతో పాటు తీసుకొచ్చింది. భర్తకు తెలియదు తెచ్చిన సంగతి. సరే, మామగారు వచ్చి అడిగితే అన్నాడు, ఎవరి దగ్గర అయితే ఆ విగ్రహాలు దొరుకుతాయో వారు చావాలి అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ అమ్మాయి మోసం చేసి నేను అన్నీ ఎతుకుతూ ఉన్నాడు మామగారు, అంటే వాళ్ళ నాన్న. అయితే ఏమీ దొరకలేదు. మరి ఒంటెలు సామాన్లు పెట్టేటువంటి పెట్టెలో ఈ యొక్క విగ్రహాలు దాచిపెట్టి ఆ అమ్మాయి ఆ పెట్టె మీద చాపేసుకొని కూర్చొని నేను కడగా ఉన్నాను, నేను లేవలేను అని చెప్పింది. ఇక కూతురే కదా, కడగా ఉన్న అమ్మాయి దగ్గరికి ఏం వెళ్తాము అని తండ్రి మొత్తం వెతికాడు, కానీ కనపడలేదు. కానీ ఆ పాపము, ఆ శాపము ఆమె మీద నిలబడింది. ఏం జరిగింది? బెన్యామీనును కంటూ చచ్చిపోయింది. బెన్యామీనును కంటూ ఆమె చనిపోయింది. దేవుని యొక్క ప్రేమలో మనం అనుకుంటాం, ఇప్పుడు బాగానే ఉన్నాగా, తప్పు చేసినా బాగానే ఉన్నాగా, కానీ ఆ శాపము నిన్ను పట్టుకుంటుందని సంఖ్యాకాండము 32:23వ వచనములో నీ పాపము నిన్ను పట్టుకొని. అది ఎప్పుడు? ఇప్పుడే కాకపోవచ్చు, కొన్ని సంవత్సరాల దాకా కూడా కాకపోవచ్చు. దేవుని యొక్క ప్రేమలో ఇశ్రాయేలు దేశము పాడైపోతుందని దేవుడు ముందే చెప్పాడు. మరి యేసుప్రభు వారు చనిపోగానే పాడైపోయిందా? లేదు. ఆయన చనిపోయిన 40 ఏళ్ళకి, ఆయన క్రీస్తు 30లో చనిపోయారు. 40 ఏళ్ళకి అంటే 70వ సంవత్సరంలో మరి ఆ యొక్క యెరూషలేమును తగలబెట్టేశారు. ఏమంటే ఎమ్మటే జరగలేదుగా, జరగదు.
ఒక్కోసారి వెంటనే జరగాలని లేదు. ఒకవేళ వెంటనే కనుక జరిగితే అంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు మందిరంలోకి అడుగు పెట్టంగానే చచ్చిపోయావు అనుకో, సంఘంలోకి ఎవడన్నా వస్తాడా? అసలు ఎవరన్నా ఉంటారా, బతుకుతారా ఒకళ్ళన్నా? పాపం చేయకుండా, తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, బూతులాడకుండా ఏమండి ఉండి ప్రభు సన్నిధికి వస్తున్నావా? ఆయన కరుణామయుడు కాబట్టి నువ్వు అన్ని తప్పులు చేసినా చేయి చాచి రండి రండి అని పిలుస్తున్నాడు ఆయన. అది నీకు అర్థం కాల. నేను తప్పు చేసినా కూడా పోలీసులను పట్టుకోలేదుగా, కోర్టుకు నేను వెళ్ళలేదుగా, జైలుకు నేను వెళ్ళలేదుగా అనుకొని విర్రవీగుతున్నావేమో. ఒకరోజు రాబోతాం. ఆ రోజు సాతానుడు బంధించి మనల్ని అందరినీ ఎక్కడ వేస్తాడంట? చీకటి కొట్లో బారేస్తాడంట. చీకటి కొట్టు. ప్రియులరా, భూమి మీద ఒక దుర్మార్గత నిజంగా చేసిన వాడిని జైల్లో పెట్టినప్పుడు వాడిని చూశాను నేను. చూస్తే వాడి దగ్గరికి, ఆ గది దగ్గరికి కూడా పోలేకపోయాం. కారణం ఏంటంటే వాడిని లోపల నుంచి బయటకు వదలటల్లా. ఆహారం కూడా అక్కడి నుంచే సప్లై చేస్తూ ఉన్నారు. వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, కానీ బయట టాయిలెట్కి లేదు. అదే గదిలో పాస్ పోసుకుంటున్నాడు, అదే గదిలో కూర్చుంటున్నాడు, బయటికి రానియట్లేదు వాడు. ఇంక ఎలా భరిస్తారండి? కొంచెం పాస్ తగిలితేనే మనం వాసన వస్తుంది అని చెప్పేసి భరించలేకుండా ఉంటాం. మరి వాడు రోజుకి 4-5 సార్లు పాస్ పోసినప్పుడు ఎలా ఉంటుంది వాడి జీవితం? ఒక్కసారి ఆలోచించి, ఎందుకు ఇంత కష్టం వచ్చింది? హాయిగా బడ్డి మీద పడుకొని నిద్రపోవలసిన వాడు ఈ రోజున నేల మీద దోమలు కొడుతూ, ఈగలు ముసురుతూ, మరి నాయన ఒంటి మీద వస్త్రములు లేకుండా పడేసరే. ఎందుకు ఈ దీనస్థితి? శపితమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆకాను శపితమైన పని చేశాడు. మనకి కనపడుతోంది 7వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనము దాకా చదువుదాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలునందరిను జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మీని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చాడు. ఏంటండి ఏ లోయ? కింద ఫుట్ నోట్లో ఒక మాట రాసింది చూడండి, బాధలోయ. ఆకోరు లోయ అంటే ఆకాను కుటుంబము బాధ నొందినటువంటి స్థలం. దానికి ఆ పేరు పెట్టారు. దాని పేరే బాధలోయ. అంటే బాధపడుతూ చనిపోయాడు, కాలుతూ చనిపోయారు, దెబ్బలతో చనిపోయాడు, కుటుంబం మొత్తం చనిపోయింది. ఆకాను మాత్రం తప్పు చేశాడు, కానీ కుటుంబం మొత్తానికి ఆ పాపము, శాపము వచ్చింది. పాత నిబంధన ప్రకారము 6వ అధ్యాయంలో యెహోషువ చెప్పాడు, ఎవరైతే ఆ యొక్క శపితమైనది తెచ్చుకుంటారో, ఉంచుకుంటారో, వారి మీదకి దేవుడి యొక్క కోపము వస్తుంది. మీరు అనుకోవచ్చు, మీరు చనిపోకపోవచ్చు, మీరు తప్పు చేశారు, మీరు కానీ మీ ముందున్నటువంటి మీ కుటుంబము ఆ బాధను అనుభవిస్తూ ఉంటుంది. మరి మనం చూస్తాం, దావీదు చనిపోలేదు, తప్పు చేశాడు, పాపం చేశాడు. మరి పరాయి యొక్క స్త్రీని ముట్టుకోకూడదని ధర్మశాస్త్రంలో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో వ్రాయబడింది. కానీ అతను పరాయి భార్యని తెచ్చుకొని అనుభవించాడు, పాపం చేశాడు. ఎవరైతే పరాయి భార్యని తెచ్చుకొని అనుభవించినటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ ఇద్దరు పాపంలో ఉన్నట్టే. నీకు తెలుసు అతనికి వివాహం అయిందని, నువ్వు ఎందుకు వెళ్ళావు అతనితో? నీకు తెలుసు ఆమెకు పెళ్ళయిందని, నువ్వు ఎందుకు వెళ్ళావు ఆమెతో? ఇద్దరిది తప్పే, ఇద్దరికీ కూడా శిక్ష తప్పదు. కాబట్టి బైబిల్ ప్రకారము శిక్షలు అనుభవించవలసిందే మనం తప్పు చేస్తే. కాబట్టి ఆ లోయ పేరేంటి? ఆకోరు లోయ. దోపుడు సొమ్ములో మంచి షీనారు వస్త్రము, అది 21లో మనకు కనపడింది. ఏమండి, మరి 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి, 3 వస్తువులు తెచ్చాడు. నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అన్నాడు. చూడండి 7:21. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ
వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ 21వ వచనములో అతను చెప్తున్నాడు, ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో మా డేరా. చూడండి అక్కడ ఏమనుంది, చూచి ఆశించి తీసుకున్నాడు. ఇప్పుడు పాపం ఎవరు చేశారు? మొట్టమొదట కళ్ళు. చూచింది ఎవరు? కళ్ళు. ఆశించింది ఎవరు? మనస్సు. తెచ్చుకుంది ఎవరు? కాళ్ళు చేతులు. ఎంతగా లోబడిపోయాడండి సాతానికి. ఒక్కసారి కూడా ఆలోచన చేయలేకపోయాడు. ఇది తీసుకోవాలా వద్దా, ఇది పాపం కదా అన్న ఆలోచన లేదు. మరి ఇప్పటి వరకు యెహోషువ నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ఆకాన్ అనేవాడు మోషే నడిపిస్తున్నంత అప్పుడు కూడా ఉన్నాడు. అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఉన్నాడు. మరి దేవుడు ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ అనేక అద్భుతాలు చేస్తూ మోషే ద్వారా మరి నడిపించాడు. ఎన్ని చూశాడు ఆకాను, కానీ వాడి బుద్ధి మాత్రం మారలా. మనం కూడా ఎన్నో చూస్తాం అద్భుతాలు, కానీ బుద్ధి మాత్రం మారదు. కాబట్టి అన్నీ తెలిసి కూడా దేవుడు ఏం చేస్తే ఏమవుతుందో అన్నీ తెలిసి కూడా పాపము చేశాడు. ప్రియులరా, దేవుడు సేవకుడైనటువంటి యెహోషువ మాటని ఆకాను లక్ష్య పెట్టలేదు. ఏమండి, విడిచిపెట్టేశాడు. దోపుడు సొమ్మును చూచాడు. ఏం చేశాడండి? చూచాడు. దేవుడు ఒక మాట రాస్తాడు బైబిల్లో, మత్తయి సువార్త 5:28 మోహపు చూపు అన్నాడు. ఏం చూపు అంటే ఇది? మోహపు చూపు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ఓర చూపు అంట. ఏ చూపు అండి? ఓర చూపు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనములో విషపు చూపు అన్నాడు. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనములో లోతు భార్య వెనక చూపు. ప్రియులరా, ఈ చూపులన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనవే. మరి ఇవన్నీ కూడా ఆకోరులోకి నడిపించాయి ఆకాను కుటుంబాన్ని, ఆకాన్ని ముఖ్యంగా, దాని తర్వాత అతని కుటుంబాన్ని కూడా. ప్రియులరా, మరి మన చూపుల్లో పరిశుద్ధత కోల్పోతే, యోబు గారు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. 31వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. పరాయి స్త్రీని నేను ఎటులా చూచెదను? ఒకవేళ చూసినట్లయితే నా భార్య ఇంకొకరితో ఉండునుగాక అన్నాడు. చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నికను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించును. దేవుని ప్రేమించిన పిల్లారా, ఒకవేళ నేను అలాగే చేస్తాను, అది అంటే ఇంకొకటితో పోవును గాక. నేను ఇలా చేస్తే నా భార్య కూడా అలాగే పోతుంది. నేను తప్పు చేశాను కదా, నా భార్య కూడా చేస్తుంది. చాలు 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 చాలు. కాబట్టి ఎంత బాధ్యతగా, ఎంత భయంగా యోబు భక్తుడు తనకున్నటువంటి హృదయంలో ఉన్నటువంటి దాన్ని బయటకు చెప్తున్నాడు. నేను ఎలా చేస్తానా ఆ పని? అసలు నాకు ఎలా కుదురుతుంది? దేవుణ్ణి నమ్మి నేను ఆయన ఆరాధిస్తూ దినదినము ప్రార్థన చేస్తున్న నేను ఇలాంటి పాపం నేను ఎలా చేస్తాను? ఏం చూపులే, ఏం చూపులే, మోహపు చూపు, మోహపు చూపు. ప్రియులారా, కీర్తన గ్రంథము 119వ కీర్తన 37వ చరణం, 119వ కీర్తన 37వ చరణం. దేవుని యొక్క వ్యర్థమైన వాటిని చూడకుండా. ఏమండి, మొన్నటిదాకా సెల్ ఫోన్ లేదండి, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిందండి. మొన్నటిదాకా ఎవరన్నా పిలిస్తే బాగున్నావా అని పలకరియట్లేదంటే ఇప్పుడు ఏందమ్మా అంటే ఫోన్లో లీనమైపోయి ఎవరు పట్టించుకోవట్లేదంట. తర్వాత కాసేపటి తర్వాత అడిగితే అంట, నువ్వు పిలిచావాక్క
వినపడలేదా నాకు అందండి. ఎట్ట వినపడుద్ది? సెల్ ఫోన్ ముందు పెట్టుకొని అంత సౌండ్ పెట్టుకొని ఇహి ఓహో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంక పక్కన వాళ్ళదేం వినపడుతుంది? ఏ చూపు ఇది? సెల్ ఫోన్ మీద చూపు. ఏ చూపు అయినా కూడా తప్పుడు చూపు ఏది చూసినా తప్పేనండి. దేవుడికి కోపం వస్తుంది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా, రెండవది ఏంటంటే, రెండవది మనం చూసాము, దోపుడు సొమ్మును చూచుట. చూడండి, అక్కడ దోపుడు సొమ్మును ఆశించాడు. చూడటం జరిగింది, ఆశించడం కూడా జరిగింది. లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం. చిన్న కుమారుడికి బయటికి వెళ్ళిపోయి వేరే ఊర్లు వెళ్ళిపోయి చక్కగా తిరుగుదాం, డ్యాన్స్లు వేద్దాం అనుకొని మరి తండ్రి వద్ద నుండి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. 12వ వచనం. చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. చూడండి, చిన్న కుమారుడు అని రాసినాడు. అంటే వయస్సుకు మించినటువంటి మరి ఆశను కలిగి ఉన్నాడు ఇతను. అన్నకి లేవు, తమ్ముడికి వచ్చాయి. బైబిల్లో అన్నైనటువంటి యోసేపుకి లేవు, కానీ ఎవరికి వచ్చిందండి? యాకోబుకు కోరికలు వచ్చాయి. ఏమని? నాకు జ్యేష్ఠత్వపు హక్కు కావాలి. జ్యేష్ఠత్వం అంటే స్వాస్థ్యంలో కూడా అతను జ్యేష్ఠుడుగా ఉంటాడు. కుటుంబం అంతనికి కూడా జ్యేష్ఠత్వం అనేది ప్రాముఖ్యమైంది ఇశ్రాయేలీలకి. దాన్ని పోగొట్టుకున్నాడు అన్నగారు, దాన్ని కాజేశాడు తమ్ముడు. కాబట్టి ఈ తమ్ముడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఏమంటే వయస్సుకు మించినటువంటి ఆశ, కోరిక కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. అమ్నోను వావి వరుసలు లేకుండా చెల్లెల మీద ఆశపడ్డట్టుగా కనపడతా ఉంది. చదవండి 13:1. 2వ సమూయేలు గ్రంథం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామార్ అన్న ఒక సుందరవతి అయిన సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. ఏమంట? ఏం చూపిది? మోహపు చూపు. ఎవరి మీద? చెల్లెల మీద. మరి ఎందుకండి ఇలా జరిగినాయి అంటే, దావీదు చేసిన పాపం పోలా, వరుసగా ఒక్కొక్కళ్ళ మీదకి వచ్చింది. 4 కుమారులు చచ్చిపోయారు. కూతురుని పాడు చేశాడు తన కుమారుడే. ఉపపత్నులైనటువంటి వారిని అనుభవించాడు అబ్షాలోమే. మరి దావీదు చేసిన పాపానికి శాపం వచ్చిందా అంటే వచ్చింది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. వాటి ప్రతిఫలాలు ఏంటో అర్థం కావట్లా. దురాశ గర్భము ధరించి పాపమును గనక పాపము పరిపక్వమై. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడండి ఆకాను. ఎందుకు? దురాశ. ఏమైంది చెప్పండి? దురాశ గర్భం ధరించింది. గర్భం ధరించి పాపమును కనింది. ఆ పాపమే మరణమైంది. మనం రోమాపత్రికలో చెప్తాం, మన పాపములు బట్టి మనం నశించిపోలేదు, కానీ మనను బట్టి ఆయనే మన కొరకు మరణమాయింది. ప్రియులారా, ఎవరైతే తప్పు చేసి పాపం చేసి శాపగ్రస్తమైనది చేసి బాగున్నానులే అనుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ వారి కుటుంబం ఆనందంగా ఉందండి అని చెప్పగలిగిన వాళ్ళు చూడండి ఎవరైనా ఉన్నారేమో. మేము దేవుడు మాట కాదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగినా మా కుటుంబం ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పమనండి చూద్దాం. అసలు ఏం బాధలు లేవు, మాకు ఏ కష్టాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, చెప్పమనండి చూద్దాం. ఎవరిని ఆశ్రయించలేదు, దేవుడిని ఆశ్రయించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరిగినందుకు దాని యొక్క ప్రతిఫలము ఏమిటంటే పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఇలా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. ఇవన్నీ ఆకోరులోకి నడిపించినవే. అయితే ఎబ్బేసు కలిగి ఉన్నటువంటి అతను, చదవండి 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. త్వరగా తెరవడం నేర్చుకోవాలి, ఆలస్యం చేయకూడదు. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా
ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఎబ్బేసు కలిగి ఉన్న ఆశ ఏంటిది? ప్రార్థన చేయాలి. దేవుడు నా మొర వినాలి, నాకు జవాబు రావాలి. ఇలాంటి ఆశ ఉందా నీకు? ఎబ్బేసుకున్నటువంటి ఆశ నీకుందా? కాబట్టి దేవుని ప్రేమించిన పిల్లారా, కోరహు కుమారులు కూడా మంచి ఆశను కలిగి ఉన్నారు. మనం గనక చూసినట్లయితే కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన 1, 2 చరణాలు. కీర్తనల గ్రంథం ఆ పైన రాసిన చూడండి, ఎవరు రాశారో అది? కోరహు కుమారులకు ఉన్నటువంటి ఆశ. అది ఎవరు ఆశ? కోరహు కుమారులకు ఉన్నటువంటి ఆశ. 84వ కీర్తన కూడా చూడండి, 84వ కీర్తన కూడా చదవండి. 1 సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని ఆ ప్రాణం ఎంతో ఆశపడుచు. ఎవరు రాశారో చూడండి పైన. కాబట్టి వాళ్ళ ఆశ ఏంటి? దేవుని మందిరావరణములను చూడాలనేటువంటి ఆశ. మరి నువ్వే ఆశ కలిగి ఉన్నావు. మందిరం మీదగానే పోతూ ఏం పోతావులే, నాకు పోబుద్ధి కావట్లేదు, నాకు నచ్చటం లేదు. ఎవరు పట్టుకున్నారు నిన్ను? సాతాను పట్టుకుంది. సాతాను పట్టుకుంటే చర్చికి రాని ఇది. ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇంకా నిన్ను మరణానికి దగ్గర చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన లేదుగా, వాక్యం లేదుగా. కాబట్టి కొంచెం కొంచెం ఏమైపోతూ ఉంటారు? కృషించిపోతూ ఉంటారు. అలాంటి జీవితం నీకు రాకూడదు. కీర్తనల గ్రంథంలోనే 61వ సంకీర్తన 1, 2 చరణాలు. మనం కూడా మంచి ఆశ. అంటే ఇతను ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన చేయాలనేటువంటి ఆశ కూడా నీకు లేదా? అంటే ఏ స్థితికి వెళ్ళిపోయారు? దేవుళ్ళ నుంచి తొలగిపోయారు. చదవండి పైన ఎవరు రాశారు ఆ కీర్తన? దావీదు కీర్తన. దావీదు ప్రార్థన ఇది. కోరహు కుమారుల ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన. దేవుని యొక్క ప్రియులరా, బైబిల్లో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. తర్వాత మనం చూస్తున్నాము, దోపుడు సొమ్మును తీసుకొచ్చాడు. ఆశించాడు, ఆశించిన దాన్ని తీసుకొచ్చాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. హబక్కూకు గ్రంథం 2:6. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. శ్రమ అంట. శ్రమ వచ్చిందా? మరి ఇప్పుడు ఆగానికి వచ్చిందండి. మరి మనకు కూడా వస్తుందా? గ్యారంటీగా వస్తుంది. బైబిల్లోని మాట ఒక్కటి కూడా పొల్లు కూడా తప్పిపోదు అని చెప్పి వ్రాయబడతా ఉంది మనకి. కాబట్టి ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. ఆయన ఏమైతే చెప్పాడో అన్నీ జరుగుతాయి. అది జరగకుండునుగా కానీ నువ్వు ప్రార్థన చేసినా కూడా జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే, మరి దొంగను పట్టుకున్నప్పుడు శిక్ష వేయకుండా ఉంటారా పోలీసు వాళ్ళు? కోర్టు వేస్తుంది. ఆ యొక్క తప్పును బట్టి శిక్ష 10 రోజుల రిమాండు, 5 రోజుల రిమాండు, లేకపోతే 1000 రూపాయలు కట్టు, లేకపోతే 10,000 కట్టు, జామీన్కేమో 50,000 కట్టు అని అంటారు. ఇవన్నేంటి? శిక్షే. ఆ తల్లి ఎక్కడి నుంచి తెస్తుందండి? కట్టడానికి డబ్బులే. మరి బెయిల్ రావాలంటే డబ్బు కట్టాలి. మరి అలాగే సాక్షులు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి సాక్షులను కూడా. మరి లాయర్కి డబ్బులు ఇవ్వాలి. మరి ఒక తప్పుకి ఎన్ని కష్టాలు పడతారండి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని విడిపించడానికి. ఎంత నష్టమో. బుద్ధి ఉంది వాళ్ళకి. చెడుతనం చేసి పోనీ ఆ డబ్బులు ఏమన్నా మంచి పని చేసి సంపాదించి, అమ్మా నేనేదో తప్పు చేశాను ఇక చేయనని చెప్తావా? చేయకుండా ఉండదు. పాపం అలాగే ఉంటుంది. అసలు తెచ్చుకోవడం, మళ్ళీ ఏం చేశాడండి? దాచుకున్నాడంటే ఎవ్వరికి తెలియదు. చాలామంది అంతే తెచ్చుకుంటారు, దాచుకుంటుంటారు. దాచుకున్న ప్రతిదీ కూడా పాచిపోద్ది. బాగా గుర్తుపెట్టుకో. వెదజల్లి
అభివృద్ధి కలిగించారండి. ఎప్పుడైతే దాచావో అభివృద్ధి ఉండదు. ఎప్పుడు ఒక అమ్మాయి అస్సలు దశంభాగమే ఇచ్చేది కాదు. అంటే ఇయ్యాలండి అని అడుగుతాము. ఇవ్వమని నేను చెప్పట్లా, నీకు మేలు జరిగింది కదా, ఆ మేలు జరిగిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా ఏమి ఇస్తున్నావు. ఒకప్పుడు ఇచ్చానండి, ఒకప్పుడు ఇవ్వటం కాదు. ఏం చేయాలి? సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మాటలు నీకు ఇంపుగా ఉండని. ఏమి ఇవ్వాలి నువ్వు? దశంభాగం కాదు ఇంపార్టెంటు, హృదయం. నీతి కలిగిన హృదయం ఆయనకి ఇష్టం. అట్లయితే ఇయ్యొద్దాయి గారంటే ఇవ్వకు, నువ్వు కానుక అయినంటావు ఇవ్వకు. నువ్వు కానుక అయినందువల్ల దేవుడు నిన్నేం తిరస్కరించడు. పాస్టర్ ఏమని అంటాడేమో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నువ్వు కానుక లేదని ఏమన్నాడు. ఏమి ఇవ్వలేదని బాధపడతాడు? హృదయం నాకు ఇవ్వలేదని బాధపడతాడు. నా దగ్గరకు వస్తున్నావు కానీ నీ హృదయం నాతో లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, మనం ఆయనతో కూడా సహవాసము చేసిన ఎడలా అన్యోన్య సహవాసం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. ఎప్పుడండి అన్యోన్య సహవాసము? ఆయనతో వెలుగులోను. వెలుగు అంటే పాపము లేకుండా ఉన్న సంగతిని వెలుగు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎలుకలు వచ్చాయి, లేదా పురుగులు వచ్చాయి, లేకపోతే ఏదో జంతువులు వచ్చాయి. అయితే తలుపులు మూసున్నాయి కాబట్టి తలుపులు తెరవంగానే ఏమవుతాయి? ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాయి, పారిపోతాయి. అంటే వెలుగులో అవి ఉండటానికి ఇష్టపడవు. ఎందుకనే? చీకటి శక్తులు. ఎలుకలు, పిల్లులు, పాములు, తేళ్ళు ఇవన్నీ కూడా చీకటి శక్తులు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. అంటే ఏదైనా కనపడుద్ది ఆయనకి. నువ్వేం చేసినా కనపడుద్ది, చీకట్లో చేసినా కనపడుద్ది. కీర్తన 139వ కీర్తన 2వ చరణం 8, 9 చరణాలు కూడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అక్కడ ఉంటాడు. చదువు 139:2. నేను కూర్చుండటం నేను లేచడం నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. 8, 9. నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడైనా ఉంటాడండి. నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో. ఎక్కడున్నా, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా. ఎందుకని? ఈ భూమి అంతా ఎవరిది? దేవుడిది. ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కుంటావు? ఆలోచన చేయడు. తప్పును ఒప్పుకోవటానికి ఆలస్యం చేశాడు. పోయిందన్న సంగతి తెలుసు, చచ్చిపోయారన్న సంగతి తెలుసు. సైనికులు ఎందుకు చనిపోయారో దేవుడు చెప్పాడు యెహోషువకి, నీ పాలెంలో ఒకడు పాపం చేశాడు, ముందల ఆ పాపాన్ని కడిగేసుకో, ఆ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళండి, హాయి మీద మీరు విజయాన్ని పొందుతారు అని దేవుడు చెప్పాడు. మరి అదంతా సర్వ సమాజాన్ని పిలిపించి 12 గోత్రాల వాళ్ళని పిలిపించి వాళ్ళకి చెప్పాడు యెహోషువ. ఏమనుకొని ఉంటాడంటారు చెప్పండి? వాడు నేనే కాదులే, ఇంకోడు ఎవడో కూడా తీసుకొని ఉంటాడులే. కొంతమంది అప్పుడప్పుడు అంటారు, ఏం సార్ నన్నే కొడతాను మీరు అన్నాడంట ఒకడు. మరి ఎందుకు కొట్టాలరా అంటే, వాడు కూడా చేశాడు కదండి, వాడిని కూడా కొట్టండి అంటే ఏంటి ఉద్దేశం? వీడికి ఒక్కడే దెబ్బలు పడతా ఉంటే ఇష్టం ఉండదు, ఇంకోటికి కూడా పడాలంటే వాడు కూడా చేశాడు కాబట్టి. అంటే వాడు చేసి నేను కనపడలేదు, ఇటు చేసి నేను కనపడింది, ఇటు దొరికాడు అంటావా లేదా? గ్యారంటీగా అంట. ఎందుకని? మన దెబ్బల బాధ అట్లాంటిది. దెబ్బలు పడతా ఉన్నప్పుడు వాడేమో నవ్వుకుంటా ఉంటే కోపం రాదు, కొడతాడు. దేవుడు కొడతాడు, జాగ్రత్త. దేవుడు అంటే ఉన్నాడు ఏమండి, మరి అతను తప్పును ఒప్పుకోవటంలో ఆలస్యం చేశాడు. పిల్లలు, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, మనం పాపాన్ని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మాత్రమే కనికరం. కానీ వాడు చెప్పినా కూడా నేనే తెచ్చాను కదా, నేనే తెచ్చానని చెప్పాడా? చెప్పలా. మా బడిలో పిల్లలు కూడా అంతే. ఎలా నువ్వు తీసావంటే నేను తీయలేదు సార్,
నాకు తెలియదు సార్, నేను అసలు అక్కడ లేను సార్. ఎన్ని చెబుతాడంటే అని చెబుతాడు. అరే ఆ అమ్మాయి చెబుతుందిరా రాధిక, నువ్వే తీసావని, ఇందాక గదిలోకి వెళ్ళావంట కదా అంటే, నేను వెళ్ళలేదు సార్, అసలు నేను అక్కడ వాడితో ఆడుతున్నాను. అరే ఆడలేదు, నీతో కర్రా బిళ్ళ, నేను కర్రా బిళ్ళ ఆడుతున్నాను సార్ అని వాడికి సాక్ష్యం చెప్పిస్తాడు. అయితే కర్రా బిళ్ళ ఆడేటప్పుడు కర్రా బిళ్ళ దూరం పోయినప్పుడు వాళ్ళంతా అటు తిరిగితే వీడు లోపల తిరిగాడు అనమాట. ఇది తెలియదు వాళ్ళకి. 2 బాదులు బాస్తే తీశాను సార్, నేనే వచ్చాను సార్ అని నిజం చెబుతాడు మొత్తం. ఈయన కొట్టాలన్నమాట. ఆకాన్ని ఏం చేయాలి దేవుడు? కొట్టాలి, లేకపోతే చెప్పడు. లెక్క పెట్టమన్నాడు, వరుసగా 12 గోత్రాల వాళ్ళు రమ్మన్నాడు. వస్తే మరి వీడు పట్టబడ్డాడు. అప్పుడు అంటాడు చేశాడు. కొడితే కానీ నిజం రావట్లేదంట బయటికి. అలాగా వీడు చెప్పలేదు ముందులా, చెప్పుంటే బాగానే ఉండేది. ఆదాము కూడా ముందుగానే, ఆదామా ఎక్కడ అంటే, అయ్యా మరి నువ్వు వద్దన్న చెట్టుకాయ తిన్నాను, ఇది జరిగింది నాకు అని చెప్పేసి ఉంటే గొడవ ఉండేది కాదు. నెపం ఎవరి మీద పెట్టాడు? భార్య మీద పెట్టాడు. దేవుడికి కోపం వచ్చింది. తన బిడ్డలే, సోయానా చేతులతో తయారు చేసుకున్నటువంటి బిడ్డ, ఎముక ద్వారా తయారు చేయబడినటువంటి బిడ్డ, ఇద్దరే ఉన్నారు ప్రపంచంలో, ఇంకెవరూ లేరప్పుడు. మరి అలాంటప్పుడు ఆ ఇద్దరు కూడా పాపం చేసి దేవుడికి విరోధముగా తినొద్దన్న కాయ తినటం శాపానికి గురయ్యారు. కాబట్టి మనం కూడా అలాగే ఉంటాం. మత్తయి సువార్త 25:41. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. శాపగ్రస్తునికి క్షమాపణ లేదు ప్రియులారా. శపింపబడిన వారలారా, చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఎవరిని విడిచి? దేవుణ్ణి విడిచి. ఎవరు? శపించబడిన వారు. ఎక్కడికి వెళతారు? నిత్యాగ్నిలోకి. ప్రియులారా, ఈ రోజున వాక్యాన్ని వింటూ కూడా మన హృదయం సరి చేసుకునే మనసు నీకు లేకపోతే, ఆకాను చేసినటువంటి తప్పుకు తన కుటుంబం అంతటికి కూడా శిక్ష వచ్చింది. ప్రియులారా, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనంలో మరి దేవుడు చెప్పినట్టుగా వినకుండా గెహజీ నయమాను దగ్గరికి వెళ్ళి ఆ యొక్క షైనారు వస్త్రాలు, మరి అలాగే బంగారము అవన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత సేవకుడు అడిగాడు. సేవకుడు అడిగితే మొదట నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం అడిగాడు. కానీ ఆ సేవకుడికి దేవుడు చెప్పాడు కాబట్టి గట్టిగా అడిగినప్పుడు మరి అతని యొక్క గుడారములో వాటిని దాచిపెట్టాడు. అయితే ఏం జరిగిందో చూడండి, 27వ వచనం 5:27. క్షమించాడండి సేవకుడు. ఏమన్నా క్షమించాడు అండి? లేదు, శపించాడు. నీకు, నీ కుటుంబం అంతటికీ కూడా కుష్టు. నిజంగా అదే కనుక ఇప్పుడు జరిగితే ఎన్ని కుటుంబాలు పాడైపోతాయో, ఎన్ని కుటుంబాలు ఆకోరు లోయలో పడి చచ్చిపోవాలో. ఆకోరు లోయ పశువులు పరుండేటువంటి స్థలం. ఆకోరు లోయ ఏంటంట? పశువులు పండుకునేటువంటి స్థలం. పశువు అంటేనే మీకు అర్థం అవుతుంది, అంటే జ్ఞానము లేనివి అని అర్థం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా చేస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు. ఆకోరు లోయ 65:10. యెషయా గ్రంథం ఆకోరు లోయ పశువులు పరుండే స్థలం. ప్రియులారా, ఆకోరు అంటే శ్రమ కలిగింది, బాధ కలిగింది అనే లోయని ఇందాక నేను చదువుకున్నాం. మరి హోషేయ గ్రంథంలో 2:15వ వచనంలో, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనములో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను, ఎదురు చూసే ద్వారంగా నేను మారుస్తానన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవరైతే ఎవరి హృదయము, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని నీవు పూర్ణశాంతి కలవానిగా కాపాడేదువు. కాబట్టి ఆకోరులో ఉండి నీవు ప్రార్థించగలిగితే, అంటే బాధలో ఉండి
నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ప్రభువు వింటాడు. ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన నీకు ఆశ్రయదుర్గము అవుతాడు. కాబట్టి ఆయన ఆశ్రయదుర్గము అవుతే మరి నీవు ఎవరి మనస్సును ఆనుకుంటాదో, అంటే ఎవరు ఆయన వైపు తిరుగుతారో వారిని ఏం చేస్తాడంట? ఆ మాటలో సమాధానం, శ్రమల నుండి సమాధానం, ఆకారులోయ అనుభవాల నుండి నిరీక్షణ ద్వారానికి మారబోతావు. ప్రియులరా, మరి అలాంటి సమాధానం వైపు సాగిపోదాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.